నేత్రావతి నదీ తీరంలో వెలిసిన అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. మహతోబార శ్రీ మంగళాదేవి ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని మంగళూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోలార్ అనే ప్రదేశంలో ఉంది. ఈ దేవత పేరు మీదగానే ఈ నగరానికి మంగళూరు అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో కుందన్వర్మ అనే రాజు నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయం నేత్రావతి నది ఒడ్డున నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రధాన దేవత శక్తి స్వరూపిణి శ్రీ మంగళాదేవి. అమ్మవారు కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారిని శక్తీదేవి అవతారంగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో అలుపా రాజవంశానికి చెందిన రాజు కుందవర్మన్ నిర్మించారు. ప్రారంభ ఆలయ సముదాయాన్ని పరశురాముడు నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయం కర్ణాటకలో నిర్మించబడినప్పటికీ కేరళ శైలిని ప్రతిబింబించే నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. అలాగే చాలా వరకు నిర్మాణం చెక్కతో తయారు చేయబడింది. ఆలయం లోపల మంగళాదేవి కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. గర్భగుడి చుట్టూ ఇతర దేవతలకు ఉపమందిరాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో 2 అంతస్తుల రాజగోపురం ఉంది. పై అంతస్తు చెక్కలతో అలంకరించబడింది. ఈ ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల విగ్రహాలు కాపలాగా ఉన్నాయి. గర్భగుడి లోపల ప్రధాన దేవత కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఎడం వైపున చిన్న శివలింగం కూడా ఉంది. మరో ప్రసిద్ధ పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని విష్ణు భగవాను యొక్క 10 అవతారాల్లో ఒకటైన పరశురాముడు నిర్మించారని నమ్ముతారు. తర్వాత ఈ ఆలయాన్ని కుందవర్మరాజు విస్తరించారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. గోరఖ్నాథ్ మరియు మచ్చింద్రనాథ్ అనే 2 ఋషులు పరశురాముడు నిర్మించినట్లు చెప్పబడే పవిత్ర భూమిని వెతుక్కుంటూ వచ్చారు. వారు తుళునాడును పాలించిన కుందవర్మన్ రాజ్యంలోకి ప్రవేశిస్తారు. పరశురాముడు స్థాపించిన మంగళాదేవి ఆలయం ఉన్న ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను ఋషులు రాజుకు వివరిస్తారు. రాజు కుందవర్మన్ ఈ మందిరాన్ని కనుక్కోవడంలో ఋషులకు మద్దతు ఇవ్వడానికి అంగీకరిస్తారు. చివరకు పూర్తిగా అడవితో చుట్టబడిన పురాతన మందిరం ఇక్కడ కనుగొన్నారు. ఆ విధంగా రాజు కుందవర్మన్ మంగళాదేవి ఆలయాన్ని తిరిగి నిర్మించారు. ఆలయ ప్రధాన మందిరం వైపు ఒక ఆవరణలో నాగదేవతల కోసం ఉపమందిరం కూడా ఉంది. మరియు ఇక్కడికి చేరుకోవడానికి 10 మెట్లు ఎక్కాలి. నవరాత్రి, రథోత్సవం, దసరా వంటి పండుగలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి. ఈ అద్భుతమైన ఆలయం మంగళూరు రైల్వే స్టేషన్ నుంచి దక్షిణంగా 3.2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేత్రావతి నదీ తీరంలో వెలిసిన అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.